నమస్తే, టారట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఇన్ని కష్టాల తర్వాత చివర్లో మీకు భారీ బహుమతి. కొన్ని ప్రాణాలు చాలా కష్టంగా అనిపిస్తాయి. కొన్ని రోజులు మనం చేస్తున్న ప్రయత్నాలకు అసలు ఫలితమే కనిపించదు. కొన్నిసార్లు ఇంకెంతకాలం అయ్యో అని చెప్పి తలబట్టుకొని మన మనసు పదే పదే ప్రశ్నిస్తుంటే సమాధానాలు లేకుండా అలానే కూర్చొని ఉంటాం. కానీ స్పిరిట్ ఈరోజు మీకు ముఖ్యమైన సందేశం అయితే తీసుకొని వచ్చిందనమాట. మీ ప్రాణం వృధా కాలేదు, మీ సహనం వృధా కాలేదు, మీ ప్రేయర్స్ వినబడుతున్నాయి. మీ ఈ ప్రాణం చివరికి చేరుకునే సమయానికి మీరు ఊహించని ఒక భారీ ఆశీర్వాదం, ఒక అద్భుతమైన అవకాశం లేదా మీ జీవితాన్ని మార్చే డివైన్ బ్లెస్సింగ్ మీకోసమైతే ఎదురు చూస్తుంది. ఈరోజు టారోట్ అండ్ ఆరికల్ కార్డ్స్ ద్వారా ఆ బహుమతి ఏంటి, ఎందుకు అది ఇప్పుడు మీ జీవితంలోకి వస్తుంది, దాన్ని పొందడానికి యూనివర్స్ మీకు ఏం సిద్ధం చేస్తుందో తెలుసుకుందామా. మరి ఇదైతే టైమ్లెస్ రీడింగ్స్కి సమయంతో అస్సలు సంబంధం లేదు. అవి ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన సందేశం, సమాచారం, బ్లెస్సింగ్స్ తీసుకొని వస్తున్నాయని అర్థం అనమాట. టైమ్లెస్ రీడింగ్స్కి సపరేట్ ప్లేలిస్టే ఉంది. సో మీరు ఇంకొన్ని టైమ్లెస్ రీడింగ్స్ చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ ప్లేలిస్ట్ని చెక్అవుట్ చేయొచ్చు అనమాట. ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 క్రిస్టల్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఏ క్రిస్టల్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 క్రిస్టల్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకని మీరు 2 క్రిస్టల్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అనమాట. క్రిస్టల్స్ పరంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఉన్నాయి. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం అసలు ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా మరి ఇన్ని కష్టాల తర్వాత చివర్లో మీకు భారీ బహుమతి ఏంటనేది రండి చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే గ్రీన్ అవెంచర్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో ఫస్ట్ అయితే మనం టారోట్ కార్డ్స్ ద్వారానే చూద్దాము ఈ సందేశం మీకు ఎందుకు వచ్చింది, మీరు ఏ ఛాలెంజ్ని కంప్లీట్ చేయబోతున్నారు, చివర్లో మీకోసం ఎదురు చూస్తున్న ఆ బహుమతి ఏంటి, త్వరలో రాబోయే బ్లెస్సింగ్ ఏంటి, దాన్ని పూర్తిగా స్వీకరించడానికి మీరు ఏం చేయాలి, ఇది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, యూనివర్స్ ఫైనల్ మెసేజ్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫార్ పైల్ నెంబర్ 1. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి 6 ఆఫ్ పెంటికల్స్ మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్. నెక్స్ట్ కార్డ్ వచ్చి 9 ఆఫ్ వాండ్స్. నెక్స్ట్ కార్డ్ వచ్చి కింగ్ ఆఫ్ వాండ్స్. ఆ నెక్స్ట్ కార్డ్ వచ్చి 6 ఆఫ్ కప్స్ అన్నమాట. సో ఇక్కడ 6 ఎనర్జీ కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ కార్డ్ వచ్చి క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఇది ఒక విధంగా ట్రంప్ కార్డ్ అనమాట, ఎందుకంటే ఇది సమయాన్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి. యూనివర్స్ ఫైనల్ మెసేజ్ వచ్చి మనకి జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది. చాలా కొన్ని వీడియోస్ నుంచి జడ్జ్మెంట్ కార్డ్ కంటిన్యూస్గా వస్తుంది మీకు. సో టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి 4 ఆఫ్ పెంటికల్స్, అంటే ఎక్కడో స్టక్ అయిపోయినాం. సో ఇప్పుడు ఆ స్టక్ ఎనర్జీస్ నుంచి బయటపడుతున్నాము, అందుకనే ఈ ఆశీర్వాదం మీ జీవితంలోకి వస్తుంది. ఎందుకు అంటే ఏదైనా బ్లాక్ అయిపోయి ఉంటే మనకి ఎంట్రన్స్ కష్టమవుతుంది కదా. సో ఈ బ్లాకేజ్ని తీసేసినాము అంటే మీ వైపు రావాల్సింది ఈజీగా రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఈ స్ప్రెడ్ మనకి ఏం చెప్తుందంటే, ఈ సందేశం మీకు ఎందుకు వచ్చింది, స్పిరిట్ ఈరోజు మీకు ఈ సందేశాన్ని పంపడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, మీరు గతంలో చేసిన మంచి పనులు, చూపిన దయ, ఇచ్చిన సహాయం, చేసిన త్యాగం ఏది వృధా కాలేదు. ఎందుకంటే ఇక్కడ మనకి 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందనమాట. మీరు చాలాసార్లు నేను అందరికీ మంచి చేశాను కానీ నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఉంటారు కదా, అది ఎందుకు అనేది ఈరోజు స్పిరిట్ చెప్తోందనమాట. ఇప్పుడు విశ్వం మీకు తిరిగి ఇవ్వబోతున్న సమయం అయితే వచ్చింది. ఇది కార్మిక్ రివార్డ్ అనమాట. మీరు చేసిన మంచికి మీరు తిరిగి పొందబోతున్నారనమాట. అందుకనే ఈరోజు ఈ సందేశం మీ ముందరికి వచ్చింది. మీరు ఎలాంటి ఛాలెంజెస్ని ఎండ్ చేయబోతున్నారు, ఇక్కడ ఏ ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది అంటే ఇక్కడ 9 ఆఫ్ వాండ్స్ వచ్చింది కదా. సో ఈ కార్డ్ ఏం చెప్తుంది అంటే, మీరు ఎన్నో పరీక్షల్ని ఎదుర్కొని ఇంత దూరం వచ్చారనమాట. చాలాసార్లు నిరాశకు గురైన ఉంటారనమాట. ఆలస్యం అవుతుంది అని చెప్పి విసుగు వచ్చి ఉంటుంది, చాలా అలసిపోయిన ఫీలింగ్ కూడా కలిగి ఉంటుంది. మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితులు చాలా ఎదుర్కొని ఉంటారనమాట. కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే పరీక్ష నడుస్తుందో ఇదైతే
వన్ లాస్ట్ టెస్ట్ బిఫోర్ ఎవ్రీథింగ్ ఫైనలైజెస్ అనమాట. మీరు గమ్యానికి చాలా దగ్గరలో ఉన్నారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూడకండి, ఆ సాహసం కూడా చేయకండి. ఎందుకంటే ఇన్ని ఎదుర్కొని వచ్చారు కదా, ఇప్పుడు ఇంకొంచెం వెయిట్ చేశారు అంటే మీరు పొందాల్సింది ఖచ్చితంగా పొందుతారు. చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొని వచ్చినారు, ఆ ఛాలెంజెస్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. ఇది వన్ లాస్ట్ ఛాలెంజ్. సో ఇప్పుడైతే మీరు వెనుతిరక్కండి అని చెప్తున్నారనమాట. చివరిలో మీకు వస్తున్న బిగ్ బ్లెస్సింగ్ అంటే ఎదురు చూస్తున్న బహుమతి ఏంటి అంటే, మనకి ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది కదా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కార్డ్ ఇన్ దిస్ రీడింగ్ అనమాట. మీకు రాబోయే బహుమతి ఏంటి అంటే, మీకు గుర్తింపు లభిస్తుంది, మీకు గౌరవం. మీరు ఏదైతే గౌరవం ఇంతకుముందు నాకు రాలేదు, నాకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇతరులు నాకు ఇవ్వలేదు అని మీరు కానీ సంశయిస్తూ ఉంటే ఆ గౌరవం మీకు వస్తుంది. సో మీలో ఉన్న నాయకత్వ లక్షణాలను గుర్తిస్తున్నారు. సో మీరు ఒక నాయకుడిలాగా నిలబడబోతున్నారనమాట. పెద్ద అవకాశాలు అయితే మీ వైపు వస్తున్నాయి, ఎందుకంటే మీ ట్రూ పొటెన్షియల్, మీ స్ట్రెంగ్త్ని కనుగొంటున్నారు కాబట్టి. సో ఇతరులు మిమ్మల్ని గుర్తించే సమయము, ఆ గుర్తించదగిన స్థానంలోకైతే మీరు ఖచ్చితంగా వెళ్తున్నారు. సో మీరు కెరియర్ సక్సెస్ని చూస్తున్నారు, బిజినెస్ గ్రోత్ అయితే ఖచ్చితంగా మీరు చూడబోతున్నారు. మీకు రికగ్నైజేషన్ అనేది వస్తుంది. సో ఫినాన్షియల్గా కూడా మీరు మంచిగా ఎక్స్పాండ్ అవ్వబోతున్నారనమాట. సో మీరు చిన్న విజయానికి కాదు, పెద్ద స్థాయికి సిద్ధమవుతున్నారనమాట. సో మిమ్మల్ని యూనివర్స్ ఆ విధంగా సిద్ధం చేస్తుంది. ఇక్కడ మీకు నెక్స్ట్ వచ్చిన కార్డ్ ఏంటి, త్వరలో రాబోయే ఆశీర్వాదం ఏంటి, లైక్ ఆ బ్లెస్సింగ్ ఏంటి అంటే, ఇక్కడ మనకి 6 ఆఫ్ కప్స్ వచ్చింది కదా. సో ఇట్స్ ఎ వెరీ హార్ట్ టచింగ్ మెసేజ్ అనమాట. ఈ కార్డ్ అదే తీసుకొని వస్తుంది. ఎందుకంటే ఇది నాస్టియాలజిక్ ఫీలింగ్ గురించి చెప్తుంది, పాస్ట్ గురించి చెప్తుంది, పాస్ట్లో మెమరీస్ గురించి చెప్తుంది. సో ఇక్కడ మీకు ఈ కార్డ్ ఏం సూచిస్తుంది అంటే, ఎమోషనల్ హీలింగ్ అనేది జరుగుతుంది. అది చాలా చాలా అవసరం. మనం హెల్తీగా, హ్యాపీగా, ప్రాస్పరస్గా, అబండెంట్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎమోషనల్గా హీల్ అవ్వాలి. ఆ హీలింగే ఇది తీసుకొని వస్తుంది. ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్లెస్సింగ్ అనమాట. సో మీ పాత కోరికలు ఏమన్నా, మీ చిన్ననాటి కోరికలు ఏమన్నా, లేదు మీరు ఇన్ని రోజులు నా తీరని కోరిక ఇది అనుకుంటున్నారు కదా, అనుకుంటూ నింటారు కదా. సో అలాంటి కోరికలు మీరు నెరవేర్చుకునే సమయం వచ్చిందనమాట. పాత ఆశ మళ్ళా చిగురిస్తుంది. సో ఇది ఇన్నర్ చైల్డ్ హీలింగ్ గురించి కూడా చెప్తుంది అనమాట. ఆనందాన్ని ఒక మాటలో చెప్పాలంటే తిరిగి పొందబోతున్నారనమాట. సో కొంతమందికి ఒక పాత అవకాశం, లేదా ఒక మంచి వ్యక్తి, లేదా ఒక మర్చిపోలేని కళ మళ్ళీ జీవితంలోకి రావచ్చు. సో ఈరోజు స్పిరిట్ మీ హృదయాన్ని మళ్ళీ ఆనందంతో నింపబోతున్నారనమాట. సో ఇవన్నీ మీ జీవితంలోకి రాబోతున్నాయి అన్నమాట. ఇవే బ్లెస్సింగ్స్. సో ఈ బహుమతిని పూర్తిగా స్వీకరించడానికి మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. చాలా పవర్ఫుల్ కార్డ్, కత్తిలాగా షార్ప్గా పదునైన మెసేజ్ని తీసుకొని వస్తుంది అనమాట. సో ఈ కార్డ్ మీకు ఏం సూచిస్తుంది అంటే, స్పష్టంగా ఆలోచించండి, కన్ఫ్యూజన్స్ వద్దు. అనవసరమైన వాటికి నో అని సమాధానం ఇవ్వడంలో మీరు అస్సలు వెనకడుగు వేయకండి, రెండోసారి ఆలోచించకండి. నో అంటే నోనే, అర్థమవుతుందా? మీ విలువని ఎక్కడ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. సో మీ విలువని తగ్గించుకుంటున్నారు అంటే అక్కడ మీరు ఆ గౌరవాన్ని వద్దంటున్నట్లు అనమాట. కానీ ఇక్కడ మీకు లభిస్తున్న వన్ ఆఫ్ ది బహుమతి ఏంటి, ఆ గౌరవం. సో గౌరవాన్ని ఎక్కడ తగ్గించుకోకండి. మనం ఎమోషనల్గా ఉండడం కంటే నిజాలను తెలుసుకొని మనం ప్రాక్టికల్గా, లాజికల్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఏదైతే క్లారిటీ వస్తుందో ఆ క్లారిటీనే మీ జీవితంలోకి బోల్డ్ అన్ని బ్లెస్సింగ్స్ని తీసుకొని వస్తుందన్నమాట. మీ నిర్ణయంలో మీరు ధైర్యంగా ఉండండి, ఆశీర్వాదాలు వాటంతటా అవే మీ వైపు వస్తున్నాయి అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఆ డివైన్ టైమింగ్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అనేది ట్రంప్ కార్డ్ కదా. మనం ఫైనల్ మెసేజ్ చూసి దీని వైపు వద్దాము. ఫైనల్ మెసేజ్ కింద జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది కదా. సో క్లైమాక్స్ని ఇది ఇండికేట్ చేస్తుంది. ప్రీ క్లైమాక్స్ తర్వాత రివీల్ చేద్దాం. సో క్లైమాక్స్ ఏంటి అంటే, మీ జీవితంలో ఒక కొత్త చాప్టర్ మొదలవుతుంది.
మీరు ఒక కొత్త చాప్టర్లోకి ప్రవేశించబోతున్నారు. జడ్జ్మెంట్ కార్డ్ అదే చెప్తుంది. ఇక్కడితో ఒకటి ముగుస్తుంది, ఇక్కడి నుంచి కొత్తగా ఇంకొకటి ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇది రీబర్త్ గురించి చెప్తుంది కాబట్టి. సో ఇది ఇక్కడ కర్మ కంప్లీట్ అయిపోతుందని కూడా మనకి ఈ కార్డ్ చెప్తుంది అనమాట. కొత్త అవకాశాలు మన వైపు వస్తున్నాయి అనేది కూడా ఈ కార్డ్ చెప్తుంది. జీవితాన్ని మార్చే నిర్ణయం మీరు తీసుకోబోతున్నారు అనేది కూడా ఈ కార్డే చెప్తుంది. సో ఇది మీరు అనుకుంటే జరిగేది కాదు, దైవం అనుకుంటే జరుగుతోంది. కాబట్టి ఇది దైవ ఆజ్ఞ అనేది కూడా మీరు ఇక్కడ గుర్తించాలి. గతాన్ని వదిలి ముందుకు వెళ్ళడం కోసం మీకు ఏదైతే కావాలో దాన్ని మొత్తం ప్లాన్ చేసి పెట్టేశారనమాట. మీరు ఎదురు చూస్తున్న సమాధానం ఇప్పుడు మీ వైపు ఖచ్చితంగా వస్తుంది. సో మనం క్లైమాక్స్ కూడా చూసేసినాము. సో ప్రీ క్లైమాక్స్ ఏంటి అనేది చూద్దామా. ఆ డివైన్ టైమింగ్ ఏంటి అంటే, ఇట్స్ ఎ మేజర్ ఆర్కానా కార్డ్ అండ్ హై ప్రీస్ట్రెస్ వచ్చింది. ఇది ఆసక్తికరమైన టైమింగ్ని సూచిస్తుంది. ఎందుకు అంటే ఇది మనకి పర్టికులర్ డేట్ అనేది ఏం చెప్పదు, కానీ ఒక సంకేతాన్ని అయితే తీసుకొని వస్తుందన్నమాట. మీ ఇంట్యూషన్ ఎంత బలపడుతుందో, మీకు వరుసగా సంకేతాలు కనిపిస్తూ వస్తున్నప్పుడు, మీ మనసులో ఒక్కసారిగా శాంతి ఏర్పడినప్పుడు అదే డివైన్ టైమింగ్ ప్రారంభమైన సూచన కింద మీరు అనుకోవాలన్నమాట. లైక్ నిశ్శబ్దంగా అన్ని ఏర్పాట్లు యూనివర్స్ మీకోసం చేస్తున్నారు. ఆలస్యం కనిపించినా కూడా, అంటే ఆలస్యం అవుతుంది అనిపించినా కూడా డివైన్ టైమింగ్లో అద్భుతం మీకోసం ఎదురు చూస్తుంది. హై ప్రీస్ట్రెస్ వచ్చినారు అంటే ఇది ఈ డేట్ అనేది మనకి తెలీదు అనమాట. డేట్ ఇక్కడ ముఖ్యం కాదు, మీరు కంప్లీట్గా హీల్ అవ్వాలి. ఇక్కడ మనకి అందుకనే ఇక్కడ 6 ఆఫ్ కప్స్లో కూడా ఇన్నర్ చైల్డ్ హీలింగ్, పాస్ట్ నుంచి మనం బయటపడ్డము, గతంలో మన కోరికలు తీరడము, ఇవన్నీ ఏంటంటే దీన్నే సూచిస్తుంది. సో గతంలో మీరు అనుకున్నటివి ఏమన్నా ఇప్పుడు మీకు పూర్తవుతున్నా, గతంలో మీరు కలగా మిగిలిపోయి ఆ కళ ఇప్పుడు నెరవేరుతున్నా, ఇవన్నీ మీకు సూచనలు దట్ డివైన్ టైమింగ్ స్టార్ట్ అయిపోయింది అని. కొంతమందికి ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అందుకనే ఇంకా ముందు స్టార్ట్ అవ్వబోతుంది అనే కార్డు మీకు రాలేదు. ఆల్రెడీ మీ లైఫ్లో స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు, మీరు ఇప్పుడు డివైన్ టైమింగ్లోనే ఉండిండొచ్చు. సో ఇప్పుడు మీరు అనుకున్నట్లు జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. చాలా ఛాలెంజెస్ చూసేసినారు. 1 లాస్ట్ ఛాలెంజ్ అని చెప్పాను కదా, అండ్ మీరు ఇప్పటి వరకు ఏదైతే ఇచ్చినారో దానికి తిరిగి పొందుతున్నారు. మీకు ఆ గౌరవం లభిస్తుంది అన్ని విధాలుగా. మీ కెరియర్ పరంగా, మీ రికగ్నైజేషన్ పరంగా, మీ బిజినెస్ పరంగా అన్ని విధాలుగా మీరు ఒక స్టేబుల్ స్టేట్లోకి వస్తున్నారు అండ్ మీకు ఆ గుర్తింపు వస్తుంది అని. ఇవన్నీ ఏంటంటే ఇది ఈ కార్డు సూచిస్తుంది. హై ప్రీస్ట్రెస్ చాలా నిశ్శబ్దంగా మనకి సూచనలు ఇస్తుందన్నమాట. ఇది లౌడ్గా గందరగోళాన్ని సృష్టించదు, నిశ్శబ్దంగా చాప కింద నీరులాగా ప్రవహిస్తుంది అనమాట. సో ఆల్రెడీ మీరు ఆ టైమింగ్లోనే ఉన్నారు, మీరు దాన్ని గుర్తించండి ఫస్ట్. మేబీ అది కొంతమంది ఇంకా గుర్తించలేదేమో, అందుకనే ఈరోజు ఈ మెసేజ్ మీకు వచ్చింది. ఇది కార్డ్ నెంబర్ 2. సో ఎందుకు 2 అవర్స్లో జరగచ్చు కొంతమందికి. నమ్మకం అంటే మీరు నమ్మగలుగుతున్నారా, కానీ నమ్మాలి. హై ప్రీస్ట్రెస్ అంత పవర్ఫుల్. మేజర్ ఆర్కానా కార్డ్ ఆల్రెడీ మీ లైఫ్లో స్టార్ట్ అయిపోయిన ఇన్సిడెన్సెస్ని ఈరోజు మీరు మళ్ళీ ఒకసారి వింటున్నారు. మీకు ప్రశాంతత లభిస్తోంది. నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఇంతకుముందు చాలా ఆలోచించేవాడిని, ఇప్పుడు నేను ఆలోచించడం లేదు. ఇంతకుముందు నాకు చాలా భయాలు ఉన్నాయి, ఇప్పుడు నాకు ఆ భయాలు లేవు. సో నేను నిశ్శబ్దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో ఈ ఫీలింగ్స్లో మీరు ఉంటే మీరు ఆల్రెడీ డివైన్ టైమింగ్లోనే ఉన్నారు. మీకు పనులు చకచకా జరిగిపోతున్నాయి. సో మీ లైఫ్లోకి ఆ బహుమతులు వచ్చే సమయం అయితే వచ్చేసింది అండ్ మీరు ఆ బ్లెస్సింగ్స్ని పొందబోతున్నారనమాట. ఆరికల్ కార్డ్స్ ద్వారా మీకు వస్తున్న 1 ఫైనల్ మెసేజ్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాము. వావ్, చూడండి. మెంటల్ కాంటెస్ట్, స్ట్రెంగ్త్ isn't ఫ్రమ్ విన్నింగ్, స్ట్రగుల్స్ డిఫైన్ స్ట్రెంగ్త్, కంట్రోల్ పవర్ రిప్రెస్డ్ అంటున్నారు. చూడండి, వెళ్ళు ఎక్కువ పెట్టారు. విజయ సంకేతం మీకు ఆల్రెడీ వచ్చేసింది. అంటే ఏదో మనం గెలిస్తేనే మనం బలవంతులం అనేది కాదు. ఒక యుద్ధంలో లేదు, ఒక స్ట్రగుల్, ఒక పోరాటంలో మీరు ఏ విధంగా అయితే మీరు నిలబడి
మీరు చేస్తున్నారో అది మీ ట్రూ పొటెన్షియల్, అది మీ ట్రూ స్ట్రెంగ్త్ అన్నమాట. సో మిమ్మల్ని మీరు ఆ విధంగా కంట్రోల్ చేసుకొని మీ పవర్లోకి మీరు వస్తూ మిమ్మల్ని ఎంత అంచాలనుకున్నా కానీ అంతకంత మీరు పైకి లేచి మీరు చేయాలనుకున్నటివి చేస్తున్నారు కదా, అందుకనే మీరు చాలా ఛాలెంజెస్ చూసారు. అండ్ ఇక్కడ మీరు ఆ యుద్ధానికి సిద్ధపడ్డమే కాదు, దాన్ని మనం ఏదో ఒక విధంగా గెలుస్తున్నాం అన్నమాట. ఇక్కడ నాకు రాముడు విల్లు ఎక్కువ పెట్టినట్లు అనిపిస్తుంది. నేను క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అని ఎన్నెందో చెప్పాను కదా. సో మీరు ఆ అంతానికి వచ్చారు, ఆ చివరి ఘట్టానికి వచ్చారు. ఇక్కడ యుద్ధకాండ నడుస్తుంది ఇప్పుడు, ఇంకా పట్టాభిషేకమే. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ కూడా చూడండి, మనకి షిప్ ప్రాణంని సూచిస్తుంది. యుద్ధం అయిపోయిన తర్వాత ఆయన లంక నుంచి అయోధ్యకి వెళ్ళి అక్కడ ఆయన ఆ కిరీటాన్ని పొందినారు కదా, అంటే ఇక్కడ యుద్ధం అయిపోయింది, ప్రాణం మొదలవుతుంది. మీరు దేని నుంచి ఎస్కేప్ అవ్వలేదు, మీరు చేయాల్సినటువన్నీ మీరు చేసుకుంటూ వచ్చినారు. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే చిన్న చిన్న వాటి నుంచి మీరు దూరంగా ఉండండి. రోజువారీ స్ట్రగుల్స్ అనేటివి ఉంటాయి చూడండి. డిటాచ్ ఫ్రమ్ డైలీ స్ట్రగుల్స్ అండ్ రిలాక్స్, బట్ డోంట్ యూజ్ ఇట్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ అవాయిడెన్స్ అంటున్నారు. రోజు చిన్న చిన్నవి ఉంటాయి, అవంత నోటిసబుల్ కూడా కాదు. ప్రతిరోజు టిఫిన్ ఇది చేయలేదా, అది చేసినావా అనేటివి ఈ ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, మనసు నొప్పించుకోవడం కావచ్చు, ఇట్లాంటివి ఉంటాయి. వాటిని కొన్నిటిని చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి, కొన్నిటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లని చెప్పి మీరు పూర్తిగా కొన్ని అవసరమైన వాటిని అవాయిడ్ చేయడం లేదు, అనవసరమైన వాటి నుంచి కొంచెం దూరంగా ఉంటున్నారనమాట. దానివల్ల ఏమవుతుంది, మీరు మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. అండ్ మనం రియాలిటీ లాగానే చూస్తున్నాము, మనం ఒక ఫిక్షనల్ వరల్డ్లో ఉండట్లేదు. ఆ ఫిక్షనల్ వరల్డ్ నుంచి బయటకు వచ్చి మనం రియాలిటీని అలానే ఫేస్ చేస్తున్నాం కాబట్టి మనం ఇంకా 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 స్ట్రాంగ్ అవుతున్నాం అనమాట. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్. మీరైతే ఒక పోరాటంలో ఉన్నారు, ఆ పోరాటం వచ్చి చివరి దశకి చేరింది. ఇక్కడ విజయం ఖచ్చితంగా మీరు రాయిపైన రాసుకోదగిన విజయాన్ని మీరైతే పొందబోతున్నారు. అలాంటి ఆశీర్వాదాలు మీ వైపు వస్తున్నాయి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో పేరున మీకు కృతజ్ఞతలు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీకు కానీ వీడియో నచ్చుంటే మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది ఇంకొక మంచి వీడియోని మీ ముందరకు తీసుకురావడానికి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో పైల్ 2, ఎవరైతే రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ 2 చూద్దామా, ఈ సందేశం మీకు ఎందుకు వచ్చింది, మీరు ఏ ఛాలెంజ్ని కంప్లీట్ చేయబోతున్నారు, చివరిలో మీకోసం ఎదురు చూస్తున్న బహుమతి ఏంటి, త్వరలో రాబోయే బ్లెస్సింగ్ ఏంటి, దాన్ని పూర్తిగా స్వీకరించడానికి మీరు ఏం చేయాలి, ఇది ఇప్పుడు అంటే ఇది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, యూనివర్స్ ఫైనల్ మెసేజ్ ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు పైల్ నెంబర్ 2 వాళ్ళకి చూద్దాము. సో పైల్ నెంబర్ 2 మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి పేజ్ ఆఫ్ వాండ్స్, నెక్స్ట్ కార్డ్ వచ్చి 8 ఆఫ్ వాండ్స్, నెక్స్ట్ 6 ఆఫ్ వాండ్స్. అన్ని వాండ్స్ ఫాస్ట్ ఎనర్జీస్ని సూచిస్తున్నాయి అన్నమాట. చాలా ఫాస్ట్గా చకచకా జరిగిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. నెక్స్ట్ కార్డ్ వచ్చి పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే మరి అంత తొందరగా వెళ్ళకండి, స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం ప్రశాంతంగా ప్రాణాన్ని చేయండి అని చెప్పి మనకి ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ని ఇచ్చారు. నైట్ ఆఫ్ కప్స్, ఇది ట్రంప్ కార్డ్ అనమాట. ఇది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అన్నారు కాబట్టి ఇది ట్రంప్ కార్డు. ఇక్కడ యూనివర్స్ ఫైనల్ మెసేజ్ వచ్చి టెంపరెన్స్ ఇచ్చారు. టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ వచ్చి క్వీన్ ఆఫ్ కప్స్ ఇచ్చారు. సో ఎమోషనల్గా మీరు కొంచెం బ్యాలెన్స్ అవ్వాల్సిన సమయం అయితే వచ్చింది. అండ్ ఎమోషనల్గా బ్యాలెన్స్ అవ్వడమే కాదు, ఇంట్యూటివ్గా మీకు స్ట్రాంగ్ సంకేతాలు అయితే వస్తూ ఉంటాయి, వాటిని కూడా కొంచెం గమనించుకోండి అని ఇక్కడ మనకి సూచిస్తున్నారు అనమాట. ఈ సందేశం మీకు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనకి పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చినారు కదా. సో మీ జీవితంలో ఒక కొత్త చాప్టర్ అయితే ప్రారంభం కాబోతోంది అని చెప్పి మనకి పేజ్ ఆఫ్ వాండ్స్ చెప్తుంది. ఎందుకంటే పేజెస్ అంటేనే న్యూ ఎనర్జీస్ అనమాట. సంథింగ్ న్యూ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ అనేది మనకి పేజెస్ తీసుకొని వచ్చే వార్త.
యాక్చువల్గా ఇటీవల మీలో ఒక కొత్త ఆలోచన అయితే వచ్చి ఉంటుందన్నమాట. అంటే ఒక కొత్త ఆలోచన కలగడం కానీ, లేదు మీరు యూ మైట్ హ్యావ్ స్టార్టెడ్ అ న్యూ డ్రీమ్. కొత్తగా కలలు కనడం ప్రారంభించి ఉంటారనమాట. ఏదో కొత్త అవకాశాన్ని చేజిక్కించుకోవాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఒక న్యూ పాత్ని మీకోసం మీరు క్రియేట్ చేసుకోవాలన్న ఆలోచనలు అయితే మీరు పడుంటారనమాట. సో ఇక్కడ మీకు ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, ఇది కేవలం ఒక ఆలోచన అయితే మటుకు కాదు. అంటే ఆలోచన వరకు చేసినాం కదా అని చెప్పి మీరు వదిలేయడానికి లేదు. ఇది యూనివర్స్ మీలో నాటుతున్న ఒక కొత్త విత్తనం అన్నమాట. అంటే యూనివర్స్ మీతో ఇది చేయించాలనుకుంటుంది, ఖచ్చితంగా మిమ్మల్ని ఈ దిశగా తీసుకొని పోవాలనుకుంటుంది. అందుకనే ఈ విత్తనం మీలో నాటిందనమాట. మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో మీకు తెలుసు కదా. మీరు ఏం కొత్త ఆలోచనలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో, మీరు ఏం చూడాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు. సో ఇవన్నీ మీకు ఈ ఆలోచనలు ఎందుకు మొదలైనవి అంటే, ఇది మీరు చేస్తే వస్తున్న ఆలోచనలు కాదు, యూనివర్స్ మీతో ఇవి చేయించాలనుకుంటున్నారనమాట. సో భయపడకుండా ఆ మొదటి అడుగు మీరు వేస్తే మిమ్మల్ని యూనివర్స్ ప్రోత్సహించుకుంటూ ముందరికి తీసుకొని వెళ్తుంది అని ఇక్కడ మనకి ఈ కార్డు చెప్తున్నారనమాట. నెక్స్ట్ కార్డ్ మనకి 8 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో 8 ఆఫ్ వాండ్స్ మనకి ఏం చెప్తుంది, మీరు దేన్ని కంప్లీట్ చేయబోతున్నారు, ఏ ఛాలెంజ్ని కంప్లీట్ చేయబోతున్నారు. సో మీ జీవితంలో ఇప్పటి వరకు ఆలస్యం, ఎదురుచూపులు, నిలిచిపోయినాయి అన్న పరిస్థితులు ఏమైనా ఉండింటే ఈ కార్డ్ ఏం చెప్తుంది అంటే, ఆ ఆలస్యం ఇప్పుడు ఎండ్ అవుతోంది అని చెప్తోంది. ఎందుకంటే 8 ఆఫ్ వాండ్స్ ఈజ్ ది కార్డ్ ఆఫ్ స్విఫ్ట్నెస్, ఫాస్ట్, ర్యాపిడ్ చేంజెస్ అనేటివి వస్తున్నాయి అన్నమాట. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విషయాలు ఒక్కసారిగా వేగం అందుకోబోతున్నాయి అన్నమాట. పెండింగ్ పనులన్నింటినీ మీరు పూర్తి చేసేస్తారు. మంచి వార్తలు మీ వైపు వస్తున్నాయి. అంటే ఆ కమ్యూనికేషన్ అనేది మళ్ళా ప్రారంభమైందనమాట. ఇంతకుముందు ఆ కమ్యూనికేషన్ ఎక్కడో కట్ అయిపోయి ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ అది ప్రారంభం అవుతుంది. అవకాశాలు వరుస పెట్టి మీ వైపు ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందంటే, ఇప్పటి వరకు నెమ్మదిగా సాగినారు కదా, ఇక వేగంగా ముందుకు కదలాల్సిన సమయం అయితే వచ్చింది అని చెప్పి యూనివర్స్ మీకు ఇక్కడ సంకేతాలని ఈ కార్డ్ రూపంలో పంపించినారనమాట. చివరిలో మీరు ఎదురు చూస్తున్న భారీ బహుమతి ఏంటి అంటే 6 ఆఫ్ వాండ్స్. 6 ఆఫ్ వాండ్స్ అంటేనే కార్డ్ ఆఫ్ సక్సెస్ అనమాట. సో ఈ కార్డ్ చూసి చాలామంది హ్యాపీగా ఫీల్ అయింటారు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీ జీవితంలోకి విజయం వస్తుంది, మీకు గుర్తింపు వస్తుంది, మీకు గౌరవం లభిస్తుంది, మిమ్మల్ని ఇతరులు ప్రశంసించే రోజులు ముందరున్నాయి. మీరు చేసిన కష్టానికి మీకు ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుందన్నమాట. సో కొంతమందికి జాబ్లో ప్రమోషన్ రావడం కానీ, కెరియర్ సక్సెస్ చూస్తారు, బిజినెస్లో రికగ్నైజేషన్ వచ్చి బిజినెస్ మంచిగా గ్రో అవబోతుంది, అండ్ పబ్లిక్ అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయబోతున్నారు అనమాట. అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. కొంతమంది మీడియాలో ఉంటారు, లేకపోతే యాక్టర్, యాక్ట్రెస్, లేకపోతే మీరు ఏ దీంట్లో అంటే అక్కడ మీకు గుర్తింపు అయితే వస్తుంది, అండ్ ఆ అప్రిసియేషన్, రికగ్నైజేషన్ అయితే మీరు చూడగలుగుతారనమాట. సో ఈసారి విజయం మీకు మాత్రమే కాదు, ఇది అంటే ఒక్కొక్కసారి మనం విజయం పొందుతాము, విజయం పొందినామని మనకు మటుకే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి మీరు పొందబోయే విజయం ఏంటంటే 10 మందికి తెలుస్తుంది అనమాట. అంటే అందరూ గుర్తిస్తారు ఇప్పుడు నిజంగానే ఎస్, హీ ఆర్ షీ ఈజ్ అ ట్రూ విన్నర్ అని చెప్పి 10 మంది గుర్తించేలాగా అలాంటి విజయాన్ని మీరు పొందబోతున్నారు. ఈ లైట్ దీనిపైన ఎంత బాగా పడింది కదా, ఐఎమ్ సింప్లీ లవింగ్ ఇట్. సో త్వరలో రాబోయే ఆశీర్వాదం ఏంటి అంటే మనకి పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఇది చాలా స్లోగా అనిపించవచ్చు కానీ ఇది చాలా స్థిరంగా తీసుకొని వస్తుంది మన వైపు ఏం తీసుకొని వచ్చినా. ఈ కార్డు నేను ఇదివరకే చెప్పినట్లు పేజెస్ ఏంటంటే ఆ న్యూ బిగినింగ్స్ గురించే మాట్లాడతారు, ఆ న్యూ బ్లెస్సింగ్స్ గురించి చెప్తారనమాట. సో ఈ కార్డు కూడా మీ వైపు ఒక కొత్త ఉద్యోగ అవకాశం రావడము, లేకపోతే మీరు ఒక కొత్త చాప్టర్ని ప్రారంభించడము, అంటే పెళ్లి చేసుకొని ఒక కొత్త చాప్టర్, పిల్లల జీవితంలోకి రావడం ఒక కొత్త చాప్టర్, ఒక కొత్త జాబ్ స్టార్ట్ చేయడం ఒక కొత్త చాప్టర్, లేదు మీరు అనుకుంటున్నది ఏదన్నా కావచ్చు, ఈరోజు నేను ఇది చేయాలనుకున్నది దాన్ని మీరు చేయగలిగితే అదొక కొత్త కొత్త థింగ్ ఫర్ యూ. సో అట్లా ఒక కొత్త చాప్టర్ మొదలవబోతుంది.
మీరు ఏదైనా నేర్చుకోవాలనుకున్నా కానీ నేర్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సమయం అనమాట. కోర్స్ ఏదైనా చేయాలన్నా, లేదు ఎడ్యుకేషన్లో ఫర్దర్గా మీరు ఇంకేదైనా చేయాలనుకున్నా కానీ మీరు చేయొచ్చు అనమాట. సో ఏదైనా పెట్టుబడి పెట్టి మేము బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చా అంటే ఎస్, స్టార్ట్ చేసుకోవచ్చు. కొంతమందికి అట్లాంటి ఆఫర్స్ కూడా వస్తాయి అన్నమాట. ఫినాన్షియల్గా న్యూ బిగినింగ్స్ని ఈ కార్డ్ అయితే సూచిస్తుంది అనమాట. ఇది చిన్న అవకాశాలని చూపిస్తూ మనల్ని ముందరికి తీసుకొని వెళ్తూ పెద్ద అవకాశం వైపు తీసుకొని వెళ్తుందన్నమాట. అంటే భవిష్యత్తులో చాలా పెద్ద ఫలితాన్ని అయితే ఈ చిన్న అవకాశాలు మీకు ఇస్తున్నాయి. అండ్ ఈ చిన్న అవకాశాలు మీకు ఒక పెద్ద అవకాశాన్ని కూడా సూచిస్తుంది. అండ్ పెద్ద రిజల్ట్ని కూడా మీరు పొందబోతున్నారు. ఈ ఈ చిన్న అవకాశాలని మీరు నిర్లక్ష్యం చేయకండి. ఇదే పెద్ద బ్లెస్సింగ్ కిందకి మారబోతుంది అని మీకు ఈ కార్డ్ ద్వారా చెప్తున్నారనమాట. సో ఈ బహుమతిని పూర్తిగా స్వీకరించడానికి మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీకు ఇక్కడ యూనివర్స్ ఒక మంచి సలహా ఇవ్వాలనుకుంటుంది. అదేంటి తెలుసా? ఎప్పుడైనా కానీ మనము ఇన్ని దెబ్బలు తగిలినాయి కదా అని చెప్పి మన హృదయ తలుపుల్ని మూసేయకూడదు. లైక్ వీ షుడ్ నాట్ బికమ్ క్లోజ్డ్ అనమాట. జస్ట్ బికాజ్ మనల్ని వాళ్ళు మోసం చేసిపోయినారు, వీళ్ళని నేను నమ్మలేకపోతున్నాను అన్నంత మాత్రాన మనం ఎప్పుడైతే ముడుచుకుంటామో మనం ఒక పాతాళ లోకంలోకి వెళ్ళిపోయినట్లు అనమాట. మనం ఏది కొత్తదాన్ని ఆస్వాదించలేము, కొత్తగా దేన్ని పొందలేము. కానీ ఇక్కడ కొత్త ప్రేమ మీ వైపు వస్తుంది. ఆ నైట్ ఆఫ్ కప్స్ ఏంటంటే కొత్త ప్రేమ గురించి కూడా చెప్తుందన్నమాట. సో హృదయాన్ని అయితే మీరు మూసుకోవద్దు. ప్రేమతో మీరు నిర్ణయాలు ఏవైతే తీసుకోవాలో వాటిని తీసుకోవడం మళ్ళీ ప్రారంభించండి. మీ భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ మీరు గౌరవించడం మొదలు పెట్టండి. ఆ తర్వాత పక్కన వాళ్ళు ఆటోమేటిక్గా గౌరవిస్తారు. అవకాశాలని ఓపెన్ హార్ట్తో స్వీకరించండి. అందుకనే హృదయపు తలుపుల్ని మూయకూడదు, వాటిని తెరిచి ఉంచుకొని మనం చేయాల్సినటివి మనం చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట. కొన్నిసార్లు మనసు చెప్పింది కూడా మనకి, అంటే నేను ఇలా కాదు, ఇలా చెప్తాను. అంటే ఇప్పుడు ఇంట్యూషన్ని నమ్మండి అని చెప్తాను కదా. సో మన మనసు మాట మనం వినాలి. ఒక్కొక్కసారి మనసు మనల్ని రాంగ్గా గైడ్ చేసిందని మనం అనుకుంటాం, కానీ ఆ కొన్ని రోజుల తర్వాత మనకు అనిపిస్తుంది అదే కరెక్ట్ అనిపిస్తుంది. సో మన మనసు అయితే మనల్ని ఎప్పుడు మోసం చేయదు, మన బుర్ర మనల్ని మోసం చేయొచ్చు. ఇక్కడ మీరు ఉంచుకోవాల్సింది ఏంటి అంటే, ఆ నమ్మకాన్ని ఉంచుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు ముందర ఖచ్చితంగా సాగగలుగుతారనమాట. ఫెయిత్ అండ్ కంపాషన్ ఆర్ వెరీ పవర్ఫుల్, టూ వెరీ పవర్ఫుల్ వర్డ్స్ అనమాట. వెన్ యూ హ్యావ్ ఫెయిత్ అండ్ కంపాషన్ యూ విల్ విన్, నో మ్యాటర్ అది ఎప్పుడు అనేది కాదు, కానీ అది ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పటికైనా కావచ్చు. మనకి ఫెయిత్ అండ్ కంపాషన్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా గెలుస్తామన్నమాట. క్లైమాక్స్ తర్వాత రివీల్ చేయాలనుకుంటున్నాను. సో క్లైమాక్స్ ఏంటో ఇక్కడ చూద్దాం మనం. ఫస్ట్ యూనివర్స్ మీకు ఇస్తున్న ఫైనల్ మెసేజ్ ఏంటంటే, టెంపరెన్స్ కార్డ్ వచ్చింది కదా. ఈ మొత్తం స్ప్రెడ్కి ఏదైనా హార్ట్ ఉంటే అది టెంపరెన్స్ కార్డ్ అనమాట. ఎందుకు అంటే అన్నీ సరైన సమయంలోనే జరుగుతాయి అని మనకి ఈ కార్డ్ సూచిస్తుంది. మీ జీవితంలో ఏదైతే జరుగుతూ ఉందో, అంటే అది ఆలస్యం కూడా కావచ్చు, అది ఆలస్యం అయినంత మాత్రాన అది ఒక రిజెక్షన్ అని మట్టుకు మీరు అనుకోకండి. ఇక్కడ డివైన్ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది అని మనకి టెంపరెన్స్ కార్డ్ సూచిస్తుంది అనమాట. అంటే మనం మన బ్యాలెన్స్ని కోల్పోకుండా, తొందరపడకుండా, విశ్వాన్ని నమ్ముకుంటూ ప్రతి విషయం సరైన సమయానికి మీ జీవితంలోకి వస్తుంది అని మీరు ఎప్పుడైతే నమ్మడం ప్రారంభిస్తారో, మీరు అనుకున్నటివి మీరు అనుకున్న విధంగా తొందరగా మెటీరియలైజ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంది. అందుకనే ఇక్కడ మనకి నైట్ ఆఫ్ కప్స్ మనకి ఏం చెప్తుంది, దీన్ని పూర్తిగా స్వీకరించడానికి మీరు ఏం చేయాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ అండ్ కంపాషన్ అని చెప్పాను కదా. ఎందుకంటే క్లైమాక్స్లో మీకు అదే చెప్తున్నారు. మీకు ఆ ఫెయిత్ కంపాషన్ లేనప్పుడు ఏంటంటే మీరు ఇంబ్యాలెన్స్ అయిపోతారు. ఇంబ్యాలెన్స్ అయిపోయినప్పుడు ఏంటంటే మిమ్మల్ని యూనివర్స్ మోసం చేస్తుందన్న ఫీలింగ్లోకి మీరు వెళ్ళిపోతారు. కానీ యూనివర్స్ మిమ్మల్ని మోసం చేయట్లేదు, మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది. ఆ పెద్ద విజయం వచ్చినప్పుడు మీరు ఉబ్బి తప్పిపోకుండా మీరు బ్యాలెన్స్డ్గా ఉండి దాని తర్వాత కూడా మీరు నిలదొక్కుని మీరు ఇంకా మంచిగా స్థిరపడడానికి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు క్లైమాక్స్ తర్వాత ప్రీ క్లైమాక్స్ని మనం ఓపెన్ చేద్దాము. ఈ ప్రీ క్లైమాక్స్లో వచ్చిన కార్డ్ ఏంటంటే 8 ఆఫ్ కప్స్ వచ్చింది.
ఇది చాలా డీప్ ఏమంటారు, ఇది కొంచెం డీప్గా అర్థం చేసుకోవాల్సిన కార్డు. టైమింగ్ యాక్చువల్గా కప్స్ అంటేనే కొంచెం మనకి మన ఓపికను పరీక్షిస్తుందని అర్థం అనమాట. కానీ మీరు అప్పుడే డోంట్ డ్రా ఇన్ టు కన్క్లూజన్స్. ఈ ఆశీర్వాదం మీరు ఒక విషయాన్ని వదిలిపెట్టిన తర్వాతే వస్తుంది. అంటే మీ జీవితంలోకి బ్లెస్సింగ్ వస్తుంది కదా, డివైన్ టైమింగ్లో వస్తుంది అని చెప్పినా కదా. ఆ టైమింగ్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు అనే దాన్ని మీరు తెలుసుకోవాలి అంటే మీరు ఏదో దానికి ముందర వదిలిపెట్టాల్సింది ఉందంట. అది ఒక బాధ అయి నిండొచ్చు, అంటే ఒక విషపూరితమైన సంబంధం అయి నిండొచ్చు, అంటే టాక్సిక్ రిలేషన్షిప్, మీకు ఉపయోగపడని ఒక ఉద్యోగం అయి నిండొచ్చు, లేకపోతే ఒక లిమిటింగ్ బిలీఫ్ అయి నిండొచ్చు. కొన్ని ఉద్యోగాలు మనకి నచ్చకపోయినా కానీ మనం ఏంటంటే మనల్ని మనం ఫోర్స్ చేసుకొని దాంట్లో ఉంటాము. కానీ మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకొని ఎంతవరకు మీరు అక్కడ ఉండగలుగుతారు అనేది మీరు ఒకసారి ఆలోచించుకొని దానికన్నా బెటర్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. కాబట్టి అట్లాంటివి ఏమన్నా వచ్చి అవి ఫైనలైజ్ అయితే మీకు ఏదైతే నచ్చట్లేదో దాన్ని వదిలేసి మీరు ఆ వైపు షిఫ్ట్ అవ్వడం కూడా మీకు మంచిదే. అండ్ టాక్సిక్ రిలేషన్షిప్లోంచి మీరు బయటపడాలి అని చెప్తున్నారనమాట. అంటే మీ చేతుల్లో ఉన్న వాటిని మీరు సరి చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చిందనమాట. మన చేతులు ఖాళీ అయిపోయినప్పుడు మనం వాటిని ఇలాంటి బ్లెస్సింగ్స్తో మనం నింపుకోవాలి కదా. అంటే వదులుకోవాల్సినవి వదులుకున్నప్పుడు మట్టుకే కొత్త ఆశీర్వాదాలు మన వైపు వస్తాయి. సో డివైన్ టైమింగ్ ఏంటి అంటే మీరు అట్లా వదులుకోగలుగుతున్నారు అదేనన్నా, అది మీకు అవసరం లేనిది, అది మిమ్మల్ని చాలా పరీక్షిస్తున్నది, దానివల్ల మీరు చాలా సఫర్ అవుతున్నది, అలాంటి వాటిని మీరు వదులుకోగలిగితే ఆ వాటి ప్లేస్లో మీకు ఈ న్యూ బ్లెస్సింగ్స్ వస్తాయి అని చెప్తున్నారనమాట. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ నిజం చెప్పాలంటే. సో ఇక్కడ మొత్తానికి నేను కన్క్లూడ్ చేయాలంటే నేను ఏం చెప్పాలి అంటే, కొత్తగా మీరు ఏదైతే ప్రారంభం అయితే బాగుండో అనుకుంటున్నారో అలాంటివి మీ జీవితంలో ఆల్రెడీ ప్రారంభం అయిపోయినాయి, అవి మొదలైపోయినాయి అన్నమాట. నిలిచిపోయిన పరిస్థితులు వేగంగా పుంజుకోబోతున్నాయి, ఆ వేగాన్ని పుంజుకోబోతున్నాయి. ఇక్కడ మనకి 8 of Wands అదే చెప్తుంది. మీకు అందరి ముందర ఎప్పుడన్నా అవమానం జరిగిందంటే అలాంటి వాళ్ళ ముందరే మీ గౌరవాన్ని నిలుపుకునే విజయాన్ని మీరు పొందబోతున్నారనమాట. అండ్ కొత్త ఆర్థిక అవకాశాలు మీ వైపు అయితే వస్తున్నాయి, అవి కూడా ప్రారంభం అయిపోయినాయి త్రూ పేజ్ ఆఫ్ పెంటికల్స్. కానీ ముందు మీరు పాత బాధనైతే వదిలిపెట్టేయాలి, ఏదైతే ఉపయోగం లేదో దాన్ని వదిలిపెట్టేయాలి. అలాంటి పరిస్థితుల్ని వదిలిపెట్టిన తర్వాతనే యూనివర్స్ మీకు, మీరు ఎప్పుడైతే బ్యాలెన్స్ స్టేట్లోకి వచ్చి మీరు ప్రశాంతంగా ఉంటారో అప్పుడు ఆ భారీ ఆశీర్వాదము, ఆ భారీ బహుమతి మీ వైపు అయితే పంపిస్తున్నారనమాట. మీకు వస్తున్న ఆరికల్ మెసేజ్ ఏంటో చూద్దాం ఇప్పుడు. So one last message for file number 2. Wow, wounded healer. The wound is the place where light enters you. Empathy, healing, purpose. సో మీ జీవితానికి ఒక పర్పస్ ఉంది, మీరు చేస్తున్న వాటికి కూడా ఒక పర్పస్ ఉంది. మీకైతే హీలింగ్ అనేది స్టార్ట్ అయింది. సో హ్యావ్ ఎంపతి. మనం ఎట్లాగో ఇతరులు కూడా అట్లాగే. సో ఎవరన్నా మిమ్మల్ని నొప్పించున్నా కానీ క్షమించేసి, ఎందుకు క్షమించాలి అంటే మీ ప్రశాంతతను మీరు కాపాడుకోవడానికి, మీరు బెటర్గా హీల్ అవ్వడానికి వాళ్ళని క్షమించేసి వదిలేసి కర్మ దాని పని అది చేసుకుంటుంది అనుకునేసి మీరు హ్యాపీగా ముందరికి వెళ్ళిపోండి. ఎప్పుడైతే ఆ పాత గాయాలు మానితాయో, వదిలేయాల్సిన వాటిని వదిలేయాలన్నారు కదా, ఈ గాయాలు మానితే వీటిని వదిలేయగలుగుతాం, వదిలేస్తే విజయం వస్తుందన్నమాట. సింపుల్. సో బ్రేక్ చైన్స్. ద ఓన్లీ వే టు ఓవర్కమ్ బ్లాక్స్ ఈజ్ టు కంఫర్ట్ దెమ్. సెల్ఫ్ లిమిటింగ్ బిలీవ్స్ని వదిలేసినారు అంటే, ఆ చైన్స్ని బ్రేక్ చేసినారు అంటే మీరు కొత్త సైకిల్లోకి ఎంటర్ అవ్వగలుగుతారు. మీరు కొత్త సైకిల్లోకి ఎంటర్ అయ్యే సమయం వచ్చింది. అందుకని ఇక్కడ 1 మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో 11 టైంలో కానీ 11 ఇవన్నీ చూస్తున్నారు అంటే మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఓల్డ్ ప్యాటర్న్స్ని ఎప్పుడైతే మీరు బ్రేక్ చేస్తారో మీరు ఆ న్యూ
బ్లెస్సింగ్స్ని మీ లైఫ్లోకి తీసుకొని రాగలుగుతారు అండ్ అక్కడి నుంచి మీరు ట్రూ సక్సెస్ని చూడగలుగుతారు. సో యూ హ్యావ్ టు బ్రేక్ ద ఓల్డ్ చైన్స్ అని మీకు చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో పేరున మీ కృతజ్ఞతలు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీకు కానీ వీడియో నచ్చుంటే మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది ఇంకొక కొత్త మంచి వీడియోని మీ ముందరికి తీసుకురావడానికి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.